మీకు రెస్టారెంట్ ఉందా? అయితే ఈ వీడియో మీకోసమే. సో, ఫస్ట్‌లీ చాలామంది రెస్టారెంట్ ఓనర్‌కి డిజిటల్ మార్కెటింగ్‌లో ఏం చేయాలి? ఏం చేస్తే రెస్టారెంట్‌కి వాకిన్స్ పెరుగుతాయి? ఇవన్నీ ఐడియా ఉంది. సో, ఫస్ట్ ఒకసారి నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. డిజిటల్ మార్కెటింగ్‌లో బయట రెస్టారెంట్ ఓనర్స్ ఏమేమి చేస్తుంటారు? ఏం చేసి వాకిన్స్‌ని పుల్ ఆఫ్ చేస్తారు? అండ్ ఆ చేసేటప్పుడు ఏమేమి మిస్టేక్స్ చేస్తారు? వాటన్నిటి గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. సో, వెన్ ఇట్ కమ్స్ టు డిజిటల్ మార్కెటింగ్, సోషల్ మీడియా మేనేజ్ చేయడం వల్ల మన వాకిన్స్ పెరుగుతాయి. గూగుల్ యాడ్స్ రన్ చేయడం వల్ల మన వాకిన్స్ పెరుగుతాయి. మెటా యాడ్స్ చేయడం వల్ల మన వాకిన్స్ పెరుగుతాయి. లేదంటే వేరే ఇన్‌ఫ్లుయెన్సర్‌తో కొలాబరేట్ అయితే మన రెస్టారెంట్‌కి వాకిన్స్ పెరుగుతాయి. లేదా ఏమన్నా ఫుడ్ పేజెస్ ఉంటాయి కదా లోకల్లీ, వాటితో మనం కొలాబరేట్ అయినా కూడా మన వాకిన్స్ పెరుగుతాయి. బట్ వీటన్నిటిలో చాలామంది రెస్టారెంట్స్ ఓనర్ ఇప్పటికి కూడా ఏమనుకుంటారంటే మనకు కెమెరా ఉండాలి, ఒక ప్రాపర్ సెట్టింగ్ ఉండాలి. ఒక ఇన్‌ఫ్లుయెన్సర్ వచ్చినప్పుడు మనం ప్రాపర్‌గా వీడియో చేసి దాన్ని చూపిస్తేనే మనకు వాకిన్స్ వస్తాయి. ఇంకేం చేసినా వాకిన్స్ రావు అని చాలామంది కెమెరాస్ మీద, ఇన్‌ఫ్లుయెన్సర్‌ల మీద, సెలబ్రిటీస్ మీద, హీరోయిన్‌ల మీద స్పెండ్ చేస్తున్నాం. బట్ దానికంటే ఎక్కువ మీరు ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ మీద ఎంతైతే ఖర్చు పెడతారో, ద సేమ్ అమౌంట్ ఆఫ్ మనీ లేదంటే దానికంటే డబుల్ మీరు పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ మీద ఖర్చు పెట్టకపోతే మీ రెస్టారెంట్‌కి వాకిన్స్ రావడం చాలా కష్టం. మీరు అనుకోవచ్చు, ఒక సెలబ్రిటీని తెచ్చాను, లేకపోతే ఒక ఇన్‌ఫ్లుయెన్సర్‌ని తెచ్చాను, వాళ్ళతో కొలాబరేషన్ పెట్టాను, వాళ్ళొచ్చారు, వాళ్ళు టేస్ట్ చేశారు, వాళ్ళు చెప్పారు కాబట్టి మనకు వాకిన్స్ పెరుగుతాయని. ఖచ్చితంగా పెరగవు. సో, మీరేదైతే కాంటెంట్ క్రియేట్ చేయడానికి కష్టపడుతున్నారో కెమెరాలు పెట్టి, ఏవో జోకులేసి, లేకపోతే హీరోయిన్‌లను పిలిచి, లేకపోతే ఇంకోటో మీరు చాలా కష్టపడి క్రియేట్ చేసే కాంటెంట్‌ని ఎక్కువ మందికి కనపడేలా ఎప్పుడైతే మీరు మార్కెట్ చేయలేకపోతారో, అప్పుడు మీ రెస్టారెంట్‌కి వాకిన్స్ తగ్గే ఛాన్స్ ఎక్కువుంటది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక రెస్టారెంటు కాంటెంట్ చాలా నార్మల్‌గా క్రియేట్ చేస్తుంది. బట్ మార్కెటింగ్ బాగా సూపర్‌గా చేస్తున్నారు ఇన్ దేర్ లోకల్ ఏరియాస్ ఆర్ సరౌండింగ్ ద కిలోమీటర్స్ ఆఫ్ రెస్టారెంట్. సో, వాళ్ళకెక్కువ వాకిన్స్ వస్తాయి దాన్ ఎ రెస్టారెంట్ హూ ఈస్ డూయింగ్ రియల్లీ గుడ్ కాంటెంట్ విత్ నో పర్ఫార్మెన్స్ మార్కెటింగ్. సో, రెస్టారెంట్‌కైనా, వేరే ఏ కంపెనీకైనా, లోకల్ అయినా, లేకపోతే పాన్ ఇండియా అయినా, ఒక బిజినెస్ సక్సెస్ అవ్వాలంటే ఎక్కువ శాతం ఎంతమంది ఎక్కువ చూస్తే మన బిజినెస్ సక్సెస్ అవ్వడానికి అంత ఛాన్స్ ఉంటది. సో, సేమ్ అప్లైస్ టు రెస్టారెంట్స్ కూడా. సో, ఎక్కువ మంది చూడాలంటే వన్ అండ్ ఓన్లీ వే ఇన్ డిజిటల్ మార్కెటింగ్ ఈస్ పర్ఫార్మెన్స్ మార్కెటింగ్. మీరు ఆర్గానిక్‌గా ఎప్పుడైతే ఇన్‌స్టాగ్రామ్‌లో గాని, యూట్యూబ్‌లో గాని ఒక వీడియో ఏస్తారో, అది ఎంతమంది చూస్తారనేది మీరు చెప్పలేరు. ఈవెన్ దో యూ కీప్ ఎ హై క్వాలిటీ కెమెరా, ఇలా ఎన్ని పెట్టినా కూడా ఎంతమంది చూస్తారు అనేది గ్యారంటీ లేదు. సో, కాబట్టి మీరు వీడియో క్రియేట్ చేసిన తర్వాత దాన్ని ఎంత డబ్బులు పెట్టి మీరు దాన్ని పుష్ చేసి మీ లోకల్ ఏరియాస్‌లో చూపిస్తారో, దాన్ని బట్టి మీ పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ ఎంత ప్రాపర్‌గా వర్కౌట్ అయితే మీ వాకిన్స్ అంత పెరగడానికి ఛాన్స్ ఉంటది. సో, కాబట్టి ఆల్ ద రెస్టారెంట్ ఓనర్స్ హూ ఆర్ డూయింగ్ మార్కెటింగ్ ఆన్ సోషల్ మీడియా ఆర్ ప్రమోటింగ్ ఆర్ డిజైనింగ్. సో, ఫస్ట్ మీరు చేసిన కాంటెంట్‌ని ప్రమోట్ చేస్తున్నారా లేదా? ఆ కాంటెంట్ అందరికీ కనపడేలా చేస్తున్నారా లేదా? అనేది ఒకసారి చూసుకోండి. సో, దిస్ ఈస్ ద ప్రైమరీ థింగ్ ఇఫ్ యూ వాంట్ టు గెట్ మోర్ వాకిన్స్ ఇన్ యువర్ లోకల్ ఏరియాస్. అండ్ ద సెకండ్ థింగ్ ఈస్ అందరూ సోషల్ మీడియా చేసి వదిలేస్తారు. సో, ద మెయిన్ థింగ్, ఒక పర్సన్ రెస్టారెంట్‌కెళ్ళాలన్నా, ఒక లోకల్ ఏరియాలో ఒక రెస్టారెంట్‌ని చూజ్ చేసుకోవాలన్నా, ఫస్ట్ మనం చేసే పనేంటంటే, రెస్టారెంట్స్ నియర్ మీ అని టైప్ చేయడం. సో, చాలామంది రెస్టారెంట్‌కి గూగుల్ యాడ్స్‌కి ఏం సంబంధం? గూగుల్ యాడ్స్ మేము రెస్టారెంట్స్ కోసం రన్ చేయాలా అని చెప్పేసి చాలామంది రన్ చేయరు. మీరు చూస్తే నాట్ ఓన్లీ హైదరాబాద్, మీరెక్కడ తీసుకున్నా ఒక్కొక్క ఏరియాలో దగ్గర దగ్గర 50, 100, 200 రెస్టారెంట్లుంటాయి. సో, నువ్వు బిర్యానీ తినాలన్నా, నువ్వు ఫ్రైడ్ రైస్ తినాలన్నా, నువ్వేదైనా టిఫిన్ చేయాలన్నా, ఏ రెస్టారెంట్‌కెళ్తావు, ఏ హోటల్‌కెళ్తావు అనేది మనమే కన్‌ఫ్యూజ్ అవుతాం. సో, అప్పుడు మనం ఏం చేస్తాం? మనం ఆ లోకల్ ఏరియాలో ఉంటే గాని అక్కడ ఎన్ని హోటల్స్ ఉన్నాయనేది మనకు అర్థం కాదు. సో, సింపుల్‌గా గూగుల్‌లోకెళ్ళి రెస్టారెంట్స్, లేకపోతే మంచి క్లాసీ కేఫ్స్, లేకపోతే అని మనం టైప్ చేస్తాం నియర్ మీ అని చెప్పేసి. అప్పుడు మన రెస్టారెంట్ గనుక అక్కడ లేదు అంటే, అక్కడ మనం చాలా వాకిన్స్‌ని లాస్ అవుతాం. సో, గూగుల్ మ్యాప్స్‌లో మీరు యాక్టివ్ ఉండడం చాలా ఇంపార్టెంట్. సో, మీరు స్విగ్గీ, జొమాటోలో ఎలా అయితే ఆర్డర్స్ రావాలంటే మీకు రేటింగ్ ఇంపార్టెంటో, సేమ్ గూగుల్‌లో కూడా మీ రేటింగ్స్, రివ్యూస్ పెంచుకుంటే మీ రెస్టారెంట్‌కి ఎక్కువ వాకిన్స్ అక్కడి నుంచి వచ్చే ఛాన్స్ ఉంటది. సో, ఓవరాల్‌గా ఇఫ్ యూ ఆర్ ఎ రెస్టారెంట్ ఓనర్, పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ అండ్ గూగుల్ మ్యాప్ లొకేషన్ ఆప్టిమైజేషన్ ఈ 2 ప్రాపర్‌గా చేసుకుంటే మీకు ఇప్పుడు ఎన్నైతే వాకిన్స్ వస్తున్నాయో దానికి డబుల్, ట్రిపుల్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. సో, దాట్స్ ఇట్.